మామ ఫైనల్గా అఖండ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ నుంచే మంచి మాస్ టాక్ అయితే తెచ్చుకుందనే చెప్పాలి. అండ్ ఈ సినిమా వచ్చేసి ప్రీమియర్స్కి 80% ఆక్యుపెన్సీ, ఇక డే 1 మార్నింగ్ షోస్కి 70% ఆక్యుపెన్సీ, నైట్ షోలకి టాక్ ఇంప్రూవ్ అవడంతో దాదాపు 90% ఆక్యుపెన్సీ తోటి ఈ సినిమా డే 1 మాస్ నెంబర్ని అయితే పెట్టిందనే చెప్పాలి మామ. అయితే మనం ఈ వీడియోలో బాలకృష్ణ గారి అఖండ 2 మరియు చిరంజీవి గారి కెరియర్ హైయెస్ట్ అయినటువంటి బోలా శంకర్ కాకుండా అది ఫ్లాప్ కాబట్టి అది కన్సిడర్ చేయకుండా వాల్తేరు వీరయ్య మరియు మన వెంకీ గారి కెరియర్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, అలాగే మన నాగార్జున గారి కెరియర్లో కూలీ వచ్చేసి మెయిన్ హీరో కాదు కాబట్టి కన్సిడర్ చేయకుండా సో నాగార్జున గారి కెరియర్లో కుబేరా సినిమాని ఈ విధంగా ఒక్కొక్క హీరో నుంచి ఒక్కొక్క కెరియర్ హైయెస్ట్ మూవీని అఖండ 2 డే 1 కలెక్షన్తో అయితే కంపేర్ చేద్దాం. ఈ కంపారిజన్తో అర్థమైపోతుంది మన సీనియర్ యాక్టర్స్లో ఎవరు నెంబర్ 1 అనేది, అలాగే ఎవరికి ఎన్ని రికార్డులు ఉన్నాయి అనేది ఈ కంపారిజన్తో మీ అందరికీ అర్థమైపోతుంది. సో ఈ కంపారిజన్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకో మంది ఈ వీడియో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, పక్కన హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇచ్చేయండి. ఇక మనం సోది ఆపేసి ఇక కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ అఖండ 2 సినిమా వచ్చేసి పాన్ ఇండియన్ సినిమా. ఇక మిగతా హీరోల సినిమాలన్నీ కూడా జస్ట్ నార్మల్ తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు. సో కాబట్టి మనం ఈ అఖండ 2 చిత్రాన్ని పాన్ ఇండియాగా కాకుండా కేవలం మన తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ మట్టుకే కంపేర్ చేయడం జరుగుతుంది, అలాగే ఓవర్సీస్ కలెక్షన్స్. ఇక మన అఖండ 2 విషయానికి వస్తే ఇక ఏరియా వైజ్ నైజాంలో ఈ సినిమా వచ్చేసి 12.5 కోట్ల షేర్ తోటి ఓపెన్ అయింది, విచ్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం 9 కోట్లతో ఇక్కడ ఓపెన్ అయితే ఈ సినిమా 12 కోట్లతోటి నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళింది. ఇక ఇక్కడ చిరంజీవి గారి సినిమా అయినటువంటి వాల్తేరు వీరయ్య వచ్చేసి 7.5 కోట్లతోటి 3rd పొజిషన్లో ఉంది. ఇక నాగార్జున గారి కుబేరా వచ్చేసి 6.5 కోట్లతోటి 7th పొజిషన్లో అయితే ఉంది. ఇక్కడైతే అబ్సల్యూట్గా బాలకృష్ణ గారి విన్నింగ్ మూమెంట్ అయితే ఉందని చెప్పాలి నైజాంలో. ఇక నెక్స్ట్ నందమూరి అడ్డా అయినటువంటి సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి ఈ సినిమా 4.5 కోట్లతో ఓపెన్ అయింది. 4.5 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్, విచ్ ఈజ్ ఎ నెంబర్ 1 ఓపెనర్ ఫర్ ఎనీ హీరో అని చెప్పొచ్చు మన సీనియర్ యాక్టర్స్ పరంగా. ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇక్కడ 2.5 కోట్లతోటి టాప్ 10లో ఉంటే వాల్తేరు వీరయ్య 4.5 కోట్లతోటి ఇక్కడ టాప్ 7లో ఉంటే ఇక నాగార్జున గారి కుబేరా వచ్చేసి 1 కోటి రూపాయలతో 10th పొజిషన్లో ఉంటే మన బాలకృష్ణ గారి సినిమా సీనియర్ యాక్టర్స్ పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పాలి. ఈ సినిమా వచ్చేసి అక్కడ 8 కోట్ల గ్రాస్ తోటి సీనియర్ యాక్టర్స్ పరంగా నెంబర్ 1 లిస్టులో అయితే ఉందని చెప్పాలి సీడెడ్లో కూడా. ఇక నెక్స్ట్ కృష్ణాలో వచ్చేసి అఖండ 2 చిత్రం 4.5 కోట్లతో ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి సంక్రాంతికి వస్తున్న 3.5 కోట్లు, వాల్తేరు వీరయ్య 1 కోటి, ఇక కుబేరా సినిమా వచ్చేసి 1,50,00,000తో ఓపెన్ అయింది. ఇక్కడ కూడా లీడింగ్ హ్యాండ్ అయితే మాత్రం మన బాలయ్యదే. నెక్స్ట్ ఇక ఈస్ట్ విషయానికి వస్తే ఈస్ట్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య 2.5 కోట్లు, సంక్రాంతికి వస్తున్న 3 కోట్లు అండ్ ఇక్కడ అఖండ 2 వచ్చేసి కేవలం 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడైతే మాత్రం లీడింగ్ హ్యాండ్ వచ్చేసి వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. ఇక నెక్స్ట్ వెస్ట్లో కూడా సేమ్ అనమాట. సో అక్కడ కూడా సంక్రాంతికి వస్తున్నాం టాప్ పొజిషన్లో ఉంది. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే ఈ సినిమా గుంటూరులో వచ్చేసి 2 కోట్లతోటి మాసివ్గా ఓపెన్ అయిందని చెప్పాలి. ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం 90 లక్షల గ్రాస్ కలెక్ట్ చేస్తే మరియు వాల్తేరు వీరయ్య 2 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా 2.5 కోట్లతోటి లీడింగ్ హ్యాండ్లో ఉంది. ఇక నాగార్జున గారి కుబేరా సినిమా వచ్చేసి కేవలం 1,20,00,000 కలెక్ట్ చేసింది. గుంటూరులో కూడా టాప్ హ్యాండ్ అయితే మాత్రం మన బాలయ్య బాబుదే ఉందని చెప్పాలి అఖండ 2 తోటి. ఇక ఓవరాల్గా ఆంధ్ర బట్టికి చూసుకుంటే ఆంధ్ర మొత్తం మీద కలిపి సో ఈ సినిమా డే 1 వచ్చేసి అఖండ 2 18.5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా వచ్చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఆంధ్ర మొత్తం మీద. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం 12 కోట్లతో ఓపెన్ అయితే ఇక వీరసింహారెడ్డి వచ్చేసి 3rd పొజిషన్లో ఉంది బాలయ్య బాబు సినిమానే. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య వచ్చేసి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 9.5 కోట్లతో ఓపెన్ అయింది, 3rd పొజిషన్లో ఉంది. ఇక కుబేరా సినిమా అది చివరిలో 9 కోట్లతోటి ఓపెనింగ్ అయితే ఉందని చెప్పాలి. అది ఒక డబ్బింగ్ సినిమా కారణం, ఇది ఒక కారణం అని చెప్పొచ్చు నాగార్జున గారు మెయిన్ హీరో కాకపోవటం. నాగార్జున గారు కెరీర్ హైయెస్ట్ ఇదే మళ్ళీ. ఇక నెక్స్ట్ ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కానీ మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద అఖండ 2 చిత్రం వచ్చేసి డే 1 40.5 కోట్లతోటి ఏ సీనియర్ హీరోకి లేని రికార్డ్ అయితే పెట్టాడనే చెప్పాలి. ఇక 2nd పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం 22 కోట్లతోటి ఉంది. 40 కోట్లు ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ, నిజంగా మాసివ్ నెంబర్ బాలయ్య బాబు ఓపెనింగ్ అయితే వచ్చిందని చెప్పాలి అఖండ 2 చిత్రంతో. ఇక నెక్స్ట్ వచ్చేసి మన 3rd పొజిషన్లో వచ్చేసి వీరసింహారెడ్డి సినిమా ఉంది 30.5 కోట్ల ఓపెనింగ్ తోటి. ఇక నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య వచ్చేసి
19.5 కోట్ల ఓపెనింగ్ తోటి 4th ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ కుబేరా చిత్రం వచ్చేసి ఈ సినిమా మొత్తం మీద 18 కోట్ల ఓపెనింగ్ తోటి లాస్ట్ పొజిషన్లో ఉందని చెప్పాలి. ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కలెక్ట్ చేసిన విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో మన బాలకృష్ణ గారి అఖండ 2, ఇక అబ్సల్యూట్గా సెకండ్ పొజిషన్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. థర్డ్ పొజిషన్లో మళ్ళీ మన బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి, నెక్స్ట్ వాల్తేరు వీరయ్య, దాని తర్వాత మనకి లాస్ట్ పొజిషన్ వచ్చి కుబేరా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద సీనియర్ యాక్టర్ అంటే ఖచ్చితంగా బాలయ్య బాబే నెంబర్ 1 అని. ఇక నెక్స్ట్ మనం అమెరికా, అదే ఓవర్సీస్ నుంచి ఒకసారి చూసుకుంటే ఓవర్సీస్లో బాలకృష్ణ గారికి పెద్దగా మార్కెట్ అయితే లేదని చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఇక్కడ వచ్చేసి వీరసింహారెడ్డి ఇంతకు ముందు వరకు సో దాదాపు బాలకృష్ణ గారి కెరియర్లో హైయెస్ట్గా ఉండేది 2 కోట్ల ఓపెనింగ్ తోటి. దాని తర్వాత మన సీనియర్ యాక్టర్స్లో ఈ రికార్డు బ్రేక్ చేసింది వచ్చేసి మన చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య తోటి. అక్కడ 2.5 కోట్లతోటి ఓవర్సీస్లో నెంబర్ 1 ఉంటుండగా లేటెస్ట్గా మన వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనే కామెడీ సినిమాతోటి 3.5 కోట్ల గ్రాస్ తోటి అక్కడ నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉందని చెప్పాలి ఓవర్సీస్ మార్కెట్లో. ఇప్పుడు ఇక అఖండ 2 విషయానికి వస్తే అఖండ 2 చిత్రం వచ్చేసి ఊహల్ని కూడా సరిపేస్తూ ట్రేడ్ లెక్కల్ని కూడా మార్చేస్తూ ఈ సినిమా అక్కడ 4,22,00,000 ఓపెనింగ్ తోటి నెంబర్ 1 పొజిషన్కి అయితే వెళ్ళిపోయింది ఓవర్సీస్లో కూడా. అమెరికాలో కూడా బాలయ్య బాబు గారి క్రేజ్ ఎలా ఉంటుందో చూపించింది. అండ్ ఈ సినిమాతో పాటు చాలా పోటీ ఉన్న అవతార్ 2 ఉన్నటువంటి సో ఈ సినిమా మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పాలి మన సీనియర్ యాక్టర్స్ పరంగా. సో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఈ అఖండ 2 చిత్రం ఓవర్సీస్లో కూడా నెంబర్ 1 పొజిషన్ అయితే రాణిస్తుంది. ఈ విధంగా ఆంధ్ర పరంగా చూసినా, ఆంధ్ర తెలంగాణ పరంగా చూసినా, మరియు ఓవర్సీస్ పరంగా చూసినా, ఎక్కడ పరంగా చూసినా కానీ మన అఖండ 2 చిత్రం వచ్చేసి ఖచ్చితంగా మన బాలయ్య బాబు కెరియర్లో యునానిమస్ రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ సినిమా డే 1 కూడా మంచిగా 60.5 కోట్ల ఓపెనింగ్తో వచ్చింది. ఏ చిత్రం కూడా మన సీనియర్ యాక్టర్స్కి ఇంత కలెక్షన్ అయితే రాలేదు. ఇక అఖండ 2 కంటే ముందు బాలకృష్ణ గారికి ఇటువంటి ఓపెనింగ్ లేదు. ఇక దీని క్రేజ్ ఏదన్నా ఉంది అంటే అది బోలపాటి కాంబినేషన్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కాంబో అంటేనే హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమా పోస్ట్ పోన్ అవటం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ హైప్. సినిమా లేదు, అలాగే సినిమా అఖండ 2 అనేది ఒకటి ఉంది అనే వాళ్ళకు కూడా అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వటం వల్లే తెలిసింది. సో దానివల్ల దీని మీద ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. దాని మీద ఇప్పుడు కలెక్షన్స్ కూడా ఈ విధంగా వస్తున్నాయని చెప్పాలి. సో ఓవరాల్గా ఇది వీడియో అయితే ఖచ్చితంగా మన ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ ఓవర్సీస్ పరంగా సో ఎక్కడ చూసినా సరే అఖండ 2 నెంబర్ 1 ఓపెనర్గా ఉంది. అండ్ మన సీనియర్ యాక్టర్స్లో ఎవరు టచ్ చేయలేని రికార్డు వచ్చేసి అఖండ 2 తోటి మన బాలకృష్ణ గారు అయితే పెట్టారని చెప్పాలి. నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ సినిమాతో చిరంజీవి గారు వస్తున్నారు. మరి దాంతో ఏమన్నా రికార్డు బ్రేక్ అవ్వచ్చేమో, మరి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. మరియు అఖండ 2 చిత్రం వచ్చేసి డే 1 వచ్చేసి 60 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా వచ్చేసి 100 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. మరి ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఏ మేరకు ఉంటాయి అంటారో కింద కామెంట్ చేయండి. మరి ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో కూడా కామెంట్ చేయండి. ఇక చివరిగా వచ్చేసి ఒక మాట, సో కలెక్షన్స్ పరంగా అయితే మాత్రం అఖండ 2 నెంబర్ 1 అండ్ హీరోల పరంగా వచ్చేసి ఇప్పుడు బాలయ్య బాబుదే రూలింగ్ అని చెప్పాలి. వరుసగా 6 హిట్లతోటి హ్యాట్రిక్, డబల్ హ్యాట్రిక్ కూడా కొట్టేశారని చెప్పాలి బాలకృష్ణ గారు. సో అదనమాట ఓవరాల్గా ఈ వీడియో. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అఖండ 2 మీరు చూసారా లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.